హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కేసులో విశాఖ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు. విశాఖ సిపి రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మంది అధికారులతో సిట్ ఏర్పాటైంది. ఇందులో ఒక జాయింట్ సిపి, 2 సిఐలు, 4 ఎస్ఐలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లు ఉంటారు. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, విశాఖ పోలీసులు స్పీడ్ పెంచారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు. మొత్తం ఇందులో 20 మంది అధికారులు ఉంటారు. విశాఖ సిపి రవిశంకర్ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పనిచేస్తుంది. అయితే ఈ టీంకి సంబంధించి చూసుకుంటే జాయింట్ సిపి ఫకీరప్ప, అదేవిధంగా 2 ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా 4 సబ్ ఇన్స్పెక్టర్లు, 12 మంది హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. అయితే ఇందులో ముఖ్యంగా 2 రోజులు కూడా చాలా వరకు మొత్తం విశాఖపట్నం సంబంధించి సైబర్ క్రైమ్స్ సంబంధించి గతంలో ఎక్కువ మంది ఎవరు సైబర్ క్రైమ్ సంబంధించిన కేసును డీల్ చేశారు. అదేవిధంగా సైబర్ టెక్నాలజీపై ఉన్న అవగాహన ఎక్కువ మంది ఎవరికి ఉంది, అలాంటి వారిని వెల్ టెక్కీలు ఎవరైతే ఉంటారో అలాంటి టెక్నాలజీ సంబంధించి తెలిసిన అధికారులను మాత్రమే పికప్ చేశారు. అందులో భాగంగానే 2 సిఐలను, అదేవిధంగా 4 సబ్ ఇన్స్పెక్టర్లను, 12 మంది హెడ్ కానిస్టేబుల్ను కూడా తీసుకోవడం జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటికీ దర్యాప్తు ప్రారంభించింది. అయితే పూర్తిగా కాంబోడియాకి సంబంధించి విశాఖపట్నం నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 150 మంది ఇప్పటి వరకు కాంబోడియాలో చిక్కుకుపోయినట్టుగా గుర్తించారు. దేశవ్యాప్తంగా 5,000 మందికి పైగా కూడా చిక్కుకుపోయినట్లుగా గుర్తించడం జరిగింది. అయితే మొత్తం ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటికే 3 అదుపులో తీసుకుని విచారించారు. ఆ 3 దగ్గర నుంచి వచ్చిన సమాచారం మేరకు కాంబోడియాకి ఏ విధంగా వెళ్లారు, ముఖ్యంగా ఇప్పటివరకు విశాఖపట్నం నుంచి బ్యాంకాక్ నుంచి కాంబోడియాకు వెళ్ళినట్టు గుర్తించారు. అయితే వీరందరూ కూడా ఏ విధంగా అక్కడ పనిచేస్తున్నారు, సైబర్ నేరాలు ఇప్పటివరకు ఎంతవరకు పాల్పడ్డారు, ఎన్ని కోట్ల రూపాయలు దోచేశారు, అయితే దీనికి వెనకాల ఉన్న చైనీస్ గ్యాంగ్ ఏ కంపెనీకి సంబంధించింది, కాంబోడియాలో మొత్తం ఉన్న 800 కంపెనీల్లో ఎన్ని కంపెనీలు ఈ విధంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంశంలో కూడా మొత్తం దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా విశాఖపట్నం పోలీసులు పూర్తిగా సమాచారం ఇవ్వడం జరిగింది, బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఇవ్వడం జరిగింది. అయితే వారందరూ సంయుక్తంగా పనిచేసి కాంబోడియాలో చిక్కుకుపోయిన భారతీయులను మళ్ళీ సేఫ్గా భారత్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసినట్లయితే కాంబోడియాలో చిక్కుకుపోయిన వాళ్ళు ఎవరైనా సరే వారు ఎంబసీ ద్వారా సురక్షితంగా భారతదేశానికి వచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు విశాఖ పోలీసులు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా పనిచేస్తుంది. వీరు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా బాధితులు ఉన్నప్పటికీ, లేకపోతే ఇక్కడ ఇండియాలోనే ఉండి వాళ్ళు ఎవరైనా సరే తమకు సంబంధించిన బంధువులు కావచ్చు, లేకపోతే తమ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే కాంబోడియాలో చిక్కుకుపోయిన వారి మొత్తం అంతా వారి వివరాలు చెప్పినా సరే వీరు కూడా ఇక్కడి నుంచి వివరాలు సేకరిస్తారు. పూర్తిగా ఇప్పటికే మనం చూసాము కాంబోడియాలో విశాఖ పోలీసులు ఎప్పుడైతే కేసు నమోదు చేసి 3 అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన అనంతరం కూడా కాంబోడియాలో సుమారు 800 కంపెనీలు ఎదుట 100,000 మంది భారతీయులు ఆందోళన చేపట్టారు. తమ పాస్పోర్ట్లను తమకిచ్చి మళ్ళీ స్వదేశాలకు పంపించాలని కూడా డిమాండ్ చేసిన సిచ్యువేషన్ చూసాం. అయితే విశాఖ పోలీసులు ఇప్పుడు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పూర్తిగా కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇంకా పూర్తి స్థాయిలో కేసు సంబంధించి లోతుగా దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కవిత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.